మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం ఇలారెడ్డిపేట్ లో 25 తారీఖున రోహిణీ కార్తె ప్రారంభమైన రోజున గాలి వాన బీభత్సవానికి చెట్లు నేలకూలాయి, వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి, విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం అంతంత మాత్రమే కురిసింది. నారాయణపూర్ నుండి రాగట్లపల్లి వెళ్లే ప్రధాన రహదారిలో గాలి వాన బీభత్సవానికి చెట్లు నేలకూలాయి, విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. దీంతో వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం కలిగింది. అదేవిధంగా పదిర బ్రిడ్జి సమీపంలో కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన దారిలో, అదేవిధంగా వెంకటాపూర్ ఆది పెరుమండల స్వామి ఆలయం సమీపంలో కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపోయి వాహన రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. వెంకటాపూర్, పదిర నారాయణపురం గ్రామాలలో పోలీసులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, సెస్ సిబ్బంది విరిగిపోయిన చెట్లను తొలగించే పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.